హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు శారద. మనం రోజు ఇట్లా కొన్ని విషయాలను చర్చించుకుంటూ వెళ్తున్నాం కదా. అలాగే మీరు శారదాస్ ఇంపాక్ట్లు మీరు కొన్ని ఈ వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండుంటారు. ఈరోజు కూడా మనం ఏ విషయం తెలుసుకోవాలి, ఎలా తెలుసుకొని మనం ముందుకెళ్తుండాలో చూద్దాం. మనం కొన్ని విషయాలు ఈరోజు ఇలా కూర్చొని అయితేనేమో వెనక విషయాల గురించి ఆ విషయాల గురించి మనం బాధపడుతూ వాటిని టెన్షన్ పడుతూ దాన్నే పట్టుకొని ఆ రోజు నేను అలా ఎందుకు చేశాను, అలా చేసి ఉండకూడదు అని ఆ విషయం గురించి చర్చిస్తూ ఉంటాం. లేకపోతే ఫ్యూచర్ అంటే మన ముందు భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏంటో టెన్షన్ పడుతూ దాని గురించి ఆలోచిస్తూ అమ్మో భయపడుతూ టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటాం. మనం చేయాల్సింది జరిగిపోయిన దాని గురించి కాదు, జరగబోయే దాని గురించి కాదండి. ఇప్పుడు ప్రజెంట్గా ఆలోచించాలి. ప్రజెంట్గా మనం ఏం చేస్తే మన లైఫ్ని చేంజ్ చేసుకుంటాం అని తెలుసుకోవాలి. ఈ క్షణంలో ఉండాలి. మనకి ఎప్పుడైతే పవర్ తగ్గుతుందో అప్పుడు మనకి మనం ఏం చెప్పుకోవాలంటే, నా పవర్ ఈ క్షణం, నా పవర్ ఈ క్షణం అనుకుంటూ ముందుకెళ్ళాలి. అప్పుడు మనకి తెలియకుండానే మనలో ఒక పవర్ అనేది వస్తుంది. ఆ రోజు ఏదైతే పనులు ఉన్నాయో ఆ పనులు మనం యాక్టివ్గా చేసుకొని ముందుకెళ్ళిపోతాం. మీకు ఎప్పుడైనా నిరుత్సాహం, ఈరోజు మీకు ఏదైనా నిరుత్సాహం వచ్చినా కానీ, ఏదైనా టెన్షన్, నేను చేయలేను అని బద్ధకం అనిపించినా కానీ వెంబటే మీరు ఈ టెక్నిక్ చేయండి. నా పవర్ ఈ క్షణంలోనే ఉంది మన పవర్. ప్రజెంట్లోనే మనం చేయాల్సింది. ప్రజెంట్లో చేస్తూ ఉంటుంటే ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుంది. జరిగిపోయిన వాటి గురించి కాదు మనం ఆలోచించాల్సింది, జరగబోయే వాటి గురించి కూడా కాదు ఆలోచించాల్సింది. ఈ క్షణం మనం కరెక్ట్గా మన పని మనం కరెక్ట్గా చేస్తే ఏదైనా అద్భుతంగా సాధిస్తాం. ఉదయం లేవగానే మనం చెప్పుకోవాల్సింది ఏంటి అని అంటే, గాడ్, మై డియర్ యూనివర్స్, నాకు ఈరోజు అద్భుతమైన పవర్ ఇవ్వు. ఈరోజు నన్ను అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళు. నా ప్రతి టైం ఎక్కడా వేస్ట్ కాకుండా నా పనులు ఏదైతే ఉన్నాయో ఆ పనులన్నీ సవ్యంగా జరిగేటట్టు చూడు అని యూనివర్స్ని కానీ గాడ్ని కానీ మనం కోరుకొని ఆ రోజు మనకి ఏమేం పనులు ఉన్నాయో వాటిని ఒక పద్ధతిగా ఒక టైం టేబుల్ ప్రకారంగా మనం ఆ పనులు చేసుకుంటూ ముందుకెళ్తే మనం దేన్నైనా సాధించగలుగుతాం. ఓకేనా అండి? మనకి ఏమేం పనులు ఉన్నాయి, ఫస్ట్ టైం టేబుల్ అనేది మీరు అనుకుంటూ ఉంటారు. టైం టేబుల్ అనేది రాసుకుని ఆ టైం ప్రకారం పనిచేస్తూ ఉంటుంటే ఒత్తిడి పెరుగుతుందేమో అనుకుంటారు. కానీ కాదండి, ఆ టైం ప్రకారం పనిచేస్తే ఒత్తిడి తగ్గుతుంది. ఆ పనిని గురించి మనం ఎంతో టెన్షన్ పడి సగం టైం మనం దానికే కేటాయిస్తున్నాం. కానీ ఆ పద్ధతి ప్రకారం ఏదైతే టైం టేబుల్ ప్రకారం ఇప్పుడు ఈ టైంలో నేను ఇది చేయాలి, ఇప్పుడు నేను ఈ టైంలో ఇది చేయాలని ఒక్కొక్క పనిని మీరు భాగాలుగా చేసుకుంటూ పోయి ఈ రోజులో నేను ఎన్ని పనులు చేస్తున్నారో అని ఒక్క నైట్ మీరు ఒక్కసారి చూసుకోగలిగితే, ఈరోజు నేను ఈ పనులన్నీ కంప్లీట్ చేసేసాను, ఓకే థ్యాంక్ యూ, రేపు చేయాల్సిన పనులేంటో ఒక్కసారి రాసుకొని వాటన్నిటినీ మీ తల దిండు కింద ఆ బుక్ పెట్టేసి నిద్రపోండి. హాయిగా నిద్రపోండి. మీరు పడుకున్నప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్ కూడా పనిచేస్తుంది. మీరు రేపు ఏం చేయాలో ఆ పనులన్నీ కూడా మీ సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయిపోతాయి. మళ్ళీ మార్నింగ్ లేవగానే మీ పనులన్నీ అద్భుతంగా జరిగిపోతాయి. ఎక్కడ ఆగకుండా ముందుకెళ్ళిపోతుంటారు. ప్రతిరోజు మీరు ఈ విధంగా ప్రజెంట్లో ఉండి మీకు ఏం కావాలి ఏంటి అని నిర్ణయించుకుంటూ ముందుకెళ్ళండి. ఓకే అండి, థ్యాంక్ యూ.